దేశం మొత్తం పార్లమెంటు సమావేశాల కోసం ఎదురుచూస్తుంది. ఈ సమావేశాల్లో డేటా ప్రొటెక్షన్, డిజిటల్ పాలన, విద్యా సంస్కరణలపై కీలక బిల్లులు ప్రవేశించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం గతిశక్తి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల అమలు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీపై దృష్టి సారించారు. భవిష్యత్తు కోసం నూతన ఆవిష్కరణలు. ఇస్రో తాజాగా చంద్రయాన్-3 తరువాయి మిషన్కు సిద్ధమవుతోంది. ఈసారి చంద్రుడి ఉపరితల అధ్యయనంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా భారతదేశంలోని ఏఐ, రోబోటిక్స్ రంగాల్లో స్టార్టప్లు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బెంగళూరు కేంద్రంగా ఉన్న న్యూరాటెక్ అనే స్టార్టప్ ఒక జపాన్ కంపెనీతో కలిసి ఆరోగ్య రంగానికి సంబంధించిన ఏఐ టూల్స్ అభివృద్ధి చేయనుంది. భారత్ క్రికెట్ అభిమానులకు షాక్. టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పారు. మే 12, 2025న 36 ఏళ్ల కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు ముగింపు పలికారు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు, విజయాలు, రికార్డులతో భారత్ టెస్ట్ క్రికెట్ను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లిన ఆయన నిర్ణయం ఫ్యాన్స్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకు న్యూస్ క్యామెరా ద్వారా మీకు అందించిన ఇవాల్టి ముఖ్యాంశాలు. భారతదేశం రాజకీయ, సాంకేతిక, ఆర్థిక మరియు క్రీడా రంగంలో వేగంగా మారుతుంది. ఆ మార్పును అర్థం చేసుకునేందుకు విశ్వసనీయమైన వార్తల కోసం ప్రతిరోజు మాతో ఉండండి. తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.